M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీనివాస వైభవంలో 18వ నక్షత్రమైనటువంటి జ్యేష్ఠ, ఆ జ్యేష్ఠ నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు శ్రీనివాస వైభవంలో 18వ నక్షత్రమైనటువంటి జ్యేష్ఠ. ఈ జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి ఇంద్రుడు. జ్యేష్ఠ సూర్యుని కంటే 9 కోట్ల రెట్లు పెద్దది. ఇది నక్షత్ర సమూహంలో 18వ నక్షత్రం. ఈ నక్షత్రం నాడు శ్రీమన్నారాయణ అర్చించిన వారికి విశేషమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవులు లభిస్తాయి. సర్వ సంపదలు చేకూరుతాయి. జ్యేష్ఠ నక్షత్రం నాడు శ్రీనివాసుని కనుక దర్శనం ఎంతో శుభప్రదము. మోక్షం కోరుకునే వారికి మోక్షం లభిస్తుంది. భోగభాగ్యాలు కోరుకునే వారికి మరిన్ని సంపదలు లభిస్తాయి. జ్ఞానం ఆశించే వారికి మరింత జ్ఞానం లభిస్తుంది. పుణ్యం కోరే వారికి పాపక్షయం కలిగి పుణ్యం లభిస్తుంది. పూర్వకాలంలో హూ అనే గంధర్వుడు ఉండేవాడు. ఒకనాడు ఆ గంధర్వుడు తన భార్యలతో కలిసి విహరిస్తూ ఒక సరోవర తీరానికి చేరుకున్నాడు. ఆ ప్రకృతి సంపద, అద్భుతమైన సెలయేరు చూడగానే ఆ గంధర్వునికి తన భార్యలతో జలక్రీడలు ఆడాలనే తలంపు కలిగింది. మనసులో ఆ కోరిక రాగానే తన భార్యలతో కలిసి ఆ సరోవరంలో దిగి స్నానం చేస్తూ ఒళ్ళు మైమర్చిపోయాడు. కాసేపటికి ఆ గంధర్వునికి ఆ సరస్సులో ఒక పక్కగా నీటిలో నుంచి సూర్యునికి అర్ఘ్యం వదులుతున్న మునీశ్వరుడు కనపడ్డాడు. పూర్తిగా మత్తులో ఉన్న గంధర్వుడు విచక్షణా జ్ఞానం లోపించిన వాడై ఆ నీటిలో మునిగి ఈదుతూ వెళ్ళి ఆ మునీశ్వరుని కాళ్ళు పట్టుకున్నాడు. గంధర్వుని దుశ్చర్యకు మునికి ఎంతో కోపం వచ్చింది. వెంటనే గంధర్వంతో ఓయి మూర్ఖుడా, ఒళ్ళు తెలియని అహంకారంతో మొసలిలాగా వచ్చి నా కాళ్ళు లాగివేశావు కాబట్టి మరుజన్మలో నీవు మొసలవై జన్మించవలసింది అని శాపం ఇచ్చాడు. అప్పుడు గంధర్వుడు తన తప్పు తెలుసుకొని ఆ మునీశ్వరుని క్షమించమని ఎన్నో విధాలు బతిమాలాడు. అప్పుడు ఆ మునీశ్వరుడు కోపం తగ్గిన వాడై నువ్వు మొసలిగా జన్మించి ఈ సరస్సులో ఉండగా గజరాజు ఒకనాడు తన భార్యలతో విహరిస్తూ ఈ సరోవరంలో జలకాలాడడానికి వస్తాడు. అప్పుడు నువ్వు అతని కాళ్ళు పట్టుకో. అప్పుడు ఆ గజరాజు మరణ ఆలకించి శ్రీమన్నారాయణుడు వచ్చి తన సుదర్శన చక్రంతో నిన్ను సంహరిస్తాడు. అప్పుడు నీకు శాప విమోచన కలుగుతుంది అని చెప్పాడు. అది విని ఆ గంధర్వుడు మునీశ్వరునికి నమస్కరించి తిరిగి తన లోకానికి వెళ్ళిపోయాడు. ద్రవిడ దేశాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఎంతో ధర్మపరంగా రాజ్యాన్ని పాలించి చివరన తన కుమారునికి పట్టం కట్టి మలయాచలంపై నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. రాజు ధ్యానం చేస్తూ గడపసాగాడు. ఇలా కొన్ని రోజులు గడపగా ఒకరోజు అగస్త్యముని తన శిష్యులతో కలిసి అటుగా రావడం సంభవించింది. ధ్యానంలో ఉన్నటువంటి ఆ రాజు ఆ మునీశ్వరుని రాకని గమనించలేదు. అందుకు అగస్త్యుడు కోపించి వచ్చే జన్మలో నువ్వు ఏనుగుగా జన్మించవలసిందని శపించాడు. కొంతకాలానికి గంధర్వుడు మొసలిగా జన్మించి ఆ సరోవరంలో నివసింపసాగాడు. ఇంద్రద్యుమ్నుడు గజరాజుగా జన్మించి అడవిలో పడి విహరిస్తూ ఉండేవాడు. పూర్వజన్మలోని రాజ లక్షణాలు
తొలగిపోక ఎంతో అహంకారంతో ఉండేవాడు. ఒకరోజు ఆ గజరాజు తన 6 భార్యలతో కలిసి సరోవరంలోకి జలక్రీడల కోసం దిగాడు. ఒళ్ళు తెలియని మతంతో సరస్సు మొత్తం విహరిస్తూ సరస్సులోని తామరలను, ఎంతో చక్కటి పూల మొక్కలను చిన్నాభిన్నం చేయసాగాడు. నీటిని తొండంతో అటు ఇటు చలుతూ భీకరంగా ఘీంకరిస్తూ సరస్సు మొత్తాన్ని పాడు చేయసాగాడు. అప్పుడు మొసలి రూపంలో ఉన్న గంధర్వులు వచ్చి గజరాజు కాలు పట్టుకున్నాడు. గజరాజు తీవ్రమైన కోపంతో ఒక్కసారి కాలు విదిలించాడు. కానీ లాభం లేకపోయింది. ఇంకా తీవ్రంగా మరింత బలాన్ని ఉపయోగించి విదిలించాడు. కానీ మొసలి తన పట్టు ఏమాత్రం సడలించలేదు. గజరాజు భార్యలన్నీ విలపిస్తున్నాయి. కానీ తన పట్టును మొసలి ఏమాత్రం వదలలేదు. ఇలా కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి. గజరాజు సత్తువ నశించసాగింది. ఇంకా ఆ పరమాత్ముడు తప్ప తనను రక్షించే నాథుడు లేడని గ్రహించాడు. ఆ శ్రీమన్నారాయణుడు తప్ప నాకు వేరే దిక్కు లేదని అనేక విధాల మొరపెట్టుకున్నాడు. ఆర్తజన రక్షకుడైన ఆ శ్రీమన్నారాయణుడు తక్షణమే వచ్చి మొసలి తలను తన చక్రాయుధంతో నరికి గజరాజును రక్షించాడు. గజరాజు కల ఆ 6 భార్యలే అరిషడ్వర్గాలు. వీటిని జయించలేని వారిని మొసలిలాగా సంచిత కర్మ పట్టుకుంటుంది. అటువంటి సమయంలో ఆ పరబ్రహ్మమూర్తిని శరణ వేడడం తప్ప మరొక గతి లేదు. తానే శరణాగతి అన్నవారిని తక్షణం రక్షించే అమృతమూర్తి ఆ శ్రీమన్నారాయణుడు. తన భక్తుడు ఈ విశ్వంలో ఎక్కడ ఉన్నా సరే తనను మనస్ఫూర్తిగా వేడుకుంటే తక్షణం ముక్తి రక్షిస్తాడు. ఆ భక్తుడు ఇటువంటి వాడు అటువంటి వాడు అని ఆలోచించడు. అతడు ధనికుడైనా పేదవాడైనా శంకించడు. నన్ను ఇప్పటి వరకు జన్మలో ఒక్కసారైనా స్మరించలేదే అని తలచడు. ఇంతకు ముందు ఎప్పుడు తనకు యజ్ఞయాగాదులు చెయ్యలేదే అని ఆలోచించడు. జీవితంలో ఎన్నడూ దేవాలయానికి కూడా వెళ్ళని వాడైనా సరే, ఏ నిత్య పూజలు చెయ్యని వాడైనా సరే కష్టంలో ఉన్నప్పుడు ఒక్కసారి తనను స్మరిస్తే చాలు, తనను ఆర్తిగా పిలిస్తే చాలు, తాను తప్ప ఇహపరం వెలుగనని ప్రార్థిస్తే చాలు. నీవే తప్ప ఇతపరంబు వెలుగను అని చెప్పేతనే ఒక్కసారి ప్రార్థన చేస్తే తక్షణం వచ్చి ఆ భక్తుల్ని ఆదుకునే అమృతమూర్తి ఈ శ్రీమన్నారాయణుడు. అంతటి పరబ్రహ్మమూర్తి తిరుమలలో ఆ శ్రీనివాసునిగా వెలిసి తనను నమ్మిన భక్తులను సర్వ సౌభాగ్యాలు అనుగ్రహిస్తున్నాడు. ఓ శ్రీనివాస, నీకివే మా నమస్కారములు. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా ప్రణామములు. ఓ జగద్రక్షక, నీకివే మా నమస్కారములు. శ్రీకాంతాయ కళ్యాణ నృతయే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మనకి 18వ నక్షత్రం ఈ రోజుతో పూర్తయింది. రేపు 19వ నక్షత్రం మూల. 19వ నక్షత్రం మూల నక్షత్రం గురించి రేపు మీకు చదివి వినిపిస్తాను. మీరందరూ కూడా ఆ మూల నక్షత్రం నాడు ఆ శ్రీనివాసుని దర్శించుకుంటే మనకి ఏ ఫలితాలు కలుగుతాయని దాని గురించి తెలుసుకుంటుంది. కానీ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని, అలాగే లైక్ చేయమని కోరుతూ నా బాగా ఉంటాయి.